వెల్కమ్ బ్యాక్. ఖైరతాబాద్ విశ్వశాంతి గణపతి తొలి పూజ అందుకున్నాడు. గణనాథుడికి 75 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను పద్మశాలి సంఘం సమర్పించారు. ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కాసేపట్లో కలస పూజ, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గవర్నర్, సీఎం, మంత్రులు హాజరు కాబోతున్నారు. 1954లో ఒక్క అడుగుతో ఖైరతాబాద్ మహాగణేశుడి ప్రస్థానం మొదలైంది. ఏటా వివిధ రూపాల్లో వినాయకుడు దర్శనమిస్తున్నాడు. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 60 సీసీ కెమెరాల నిఘా పెట్టారు. సెప్టెంబర్ 6 వరకు ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. వినాయక చవితి వచ్చిందంటే అందులోని ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది ఖైరతాబాద్ గణనాథుడు. 70 అడుగుల వరకు వెళ్ళినా ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. మరి ఈసారి ఎటువంటి పూజాది కార్యక్రమాలు జరగబోతున్నాయి, ఎప్పుడు ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది, ఇవన్నీ కూడా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ప్రజెంట్ అక్కడే ఖైరతాబాద్ గణనాథుడి దగ్గర ఉన్నారు. ప్రవీణ్, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. అక్కడ ప్రస్తుత వాతావరణం ఏంటి, ఎన్ని గంటల ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగబోతుంది, ఎవరెవరు అతిథులు రాబోతున్నారు? ఎస్ ఆశ, ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మనము ఇప్పుడు మహాగణపతి, ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నాము. విశ్వశాంతి గణపతి అంటే ప్రపంచం మొత్తం టోల్గా కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆ యొక్క గణపతిని ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం అయితే ఒక్కొక్క వివిధ రూపాలలో కొలుస్తూ ఉంటారు. ఈ సంవత్సరం విశ్వశాంతి గణనాథుడిగా మనము అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకే మొదటి పూజ కార్యక్రమం మొత్తంలో కూడా కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి ఈ యొక్క 10 గంటలకు ఏదైతే ఉంటుందో 10 గంటలకు గవర్నర్ కూడా రానున్నట్టు తెలుస్తుంది. గవర్నర్తో పాటు మరికొంతమంది మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోల్గా చూసుకుంటే అయితే విశ్వశాంతి మహాగణపతి రూపంలో పూజలు అందుకోవడానికి ఖైరతాబాద్ వినాయకుడు సిద్ధమయ్యాడు. మొత్తం టోల్గా నేటి వినాయక చవితి ఉత్సవాలు దీంతో మొదలయ్యావని తెలుస్తుంది. సర్వంగ సుందరంగా మహాగణపతి దర్శనం ఇస్తున్నాడు. ఇప్పటికే ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం టోల్గా కూడా భక్తులతో కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ మొత్తం టోల్గా భక్తులు క్యూ లైన్లో కూడా భక్తులు వరుస క్రమంలో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది అయితే భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా. చెప్పండి, విశ్వశాంతి గణపతి రూపంలో ఈసారి అవతారం ఇస్తున్నారు, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఖైరతాబాద్ వినాయకుడు అంటే ఎంతో గొప్పగా ఉన్నది. ఈ యొక్క గణపతికి ఇప్పుడే పద్మశాలి ఖైరతాబాద్ సంఘం తరఫున కండువా, జంజము, ముత్యాలు, తలంబ్రాలు వేసి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ సంఘం యొక్క పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి కూడా పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చాలా సంతోషదాయకంగా ఉంది. నేను సికింద్రాబాద్ గణపతి దేవాలయం యొక్క మాజీ చైర్మన్ను. అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమం పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ విశిష్ట గల దేవాలయాల్లో మా పద్మశాలి చేనేత కళాకారులు నిర్విరా జరుగుతాయో, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, మరియు వార్షికోత్సవాలు కానీ కళ్యాణోత్సవాలు ప్రత్యేకంగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. జై గణేష్. అయితే చెప్పండి, అయితే మహాగణపతి, విశ్వ మహాగణపతిగా ఈసారి అవతారం అయితే అందరికీ దర్శనం ఇస్తున్నారు. దర్శనం చేసుకున్నారా, ఎట్లా ఉంది? దిస్ ఈజ్ రోషన్ బాలు, తెలంగాణ ఫిల్మ్ యాక్టర్. సో నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిజంగా విశ్వవ్యాప్తం అనేది చాలా అద్భుతమైన పదం ఈసారి. ఎందుకంటే తెలంగాణలో కూడా ఖైరతాబాద్ వినాయకుడు అనేది ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది. ఇంతకన్నా ఎక్కువ హైట్ ఉన్న వినాయకుడు ఉంటాడు, కానీ దీనికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి తెలంగాణ భారత స్వతంత్ర పోరాటంలో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేకమైన పాత్ర ఉన్నది. సో దాని గురించి ఈరోజు ఇక్కడ ఒక పవిత్రమైన మనసుతోనే వచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కులాలకు, పార్టీలకు అతీతంగా పూజ చేసుకుంటే నిజంగా ఇట్లా అద్భుతమైన ప్రోగ్రాంకు మా పద్మశాలి సంఘం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు, గరికెమాలు ఇలాంటి మేము సమర్పిస్తున్నాము. దాంట్లో మేము భాగస్వామ్యం. నిజంగా మేము చాలా ధన్యులుగా ఫీల్ అవుతున్నాం, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సో అందుకని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ఖైరతాబాద్ వినాయకుడు మనస్ఫూర్తిగా కోరుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే ప్రతి సంవత్సరము పద్మశాలి కులస్తులు ఇక్కడ ఉన్నటువంటి మహాగణపతి ఏదైతే ఉంటుందో ఈ యొక్క మహాగణపతికి ఆ యొక్క జంజరం కానీ ఏదైతే ఆ యొక్క కండువా ఉందో
ఆ కండువను కూడా ప్రతి సంవత్సరము అయితే వీళ్ళు పద్మశాలి కులస్తులు మొత్తం టోలుగా కూడా ఇక్కడ వేయడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకు ఆ భక్తులకు ఇప్పుడు దర్శనాలు మొదలవుతున్నాయి. మరి కాసేపట్లో మొదటి పూజ కార్యక్రమం అయిన తర్వాత భక్తులు బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే వర్షం కారణంగా భక్తుల రద్దీ కాస్త తగ్గినా కూడా 10 గంటల తర్వాత భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క విశ్వశాంతి మహాగణపతి అయితే ప్రపంచం మొత్తం టోల్గా కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్నాం. ఎట్లా అయింది దర్శనం? మంచిగా అయింది. ఓకే, ఎప్పుడు వస్తుంటారా? ఇప్పుడేనా ఫస్ట్ టైం రావడం. నేను మార్నింగ్ 6 నుంచి దర్శనం కోసం వెయిట్ చేసి ఇంత వర్షంలో కూడా నేను ఎక్కడో వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చాను, ప్లస్ లింగంపల్లి నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. ఎంతో అనుభూతిని ఇచ్చింది. ఇంత వర్షంలో, ఇంత భారీ వర్షంలో కూడా హైదరాబాద్లో మహాగణపతిని దర్శించుకోవడము అనిమేషన్ అన్న చాలా మంచి దర్శనం జరిగింది మాకైతే. అన్బిలీవబుల్. ఇది ఇంత భారీ వర్షంలో కూడా ఇంతమంది భక్తులు, ఇంతమంది జనాలు వస్తున్నారంటే దైవభక్తి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ జనాలు తరలి వస్తూనే ఉంటారన్న. అయితే వరంగల్ నుంచి వచ్చారు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అయితే ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తం టోల్గా ఈ యొక్క భారీ గణనాథునికి 600 మంది పోలీస్ సెక్యూరిటీ కూడా విధిస్తున్న 600 మంది పోలీస్ సెక్యూరిటీతోని 60 సీసీ కెమెరాలు, మొత్తం టోల్గా 60 సీసీ కెమెరాలతోని భారీ బందోబస్తు నిఘాను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు మొత్తం టోల్గా చూస్తున్నాం మనం. అయితే ఈ క్యూ లైన్లో మొత్తం టోల్గా కూడా ఈ యొక్క విశ్వశాంతి మహాగణపతిని దర్శించుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి మనం చూస్తూ అయితే ఈ క్రమం లోపలనే చూస్తూ ఉంటే అయితే ఎలా అయింది బ్రదర్ దర్శనం? బాగా ఓకే, దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఆనందంగా ఉంటున్నారు అని తెలుస్తుంది. మొత్తంలో కూడా భయ ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా మంచిగా ఉంది. మెహదీపట్నం. అయితే మెహదీపట్నం నుండి వస్తున్న వివిధ రాష్ట్రాలతో కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ భారీ ఎత్తున భారీ వర్షంకు కూడా లెక్క చేయకుండా భక్తులు అయితే క్యూ లైన్లో నిలిచి ఉన్నారు. మార్నింగ్ 6 గంటల నుండే దర్శనాలు కూడా మొదలయ్యాయి. మనం చూస్తున్నాం మొత్తం టోల్గా కూడా అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం టోల్గా బారికేడ్స్ పెట్టేసి ఆ ఇబ్బందులు లేకుండా మొత్తం టోల్గా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా ఎవరైతే ఆ వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ అయితే మొత్తం టోల్గా కూడా వాలంటీర్స్ సాయంతో ఇక్కడ చేస్తున్నారు. మొత్తం ఈ యొక్క క్యూ లైన్ లో పోలీస్ బందోబస్తు, భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 600 మంది పోలీసులను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. 60 సీసీ కెమెరాల నిఘా లోపల ఈ యొక్క విశ్వశాంతి మహాగణపతి అయితే కొలువు తీరింది అనేది తెలుస్తుంది. మొత్తం టోల్గా చూసుకుంటే ఇప్పుడిప్పుడే వర్షం కారణంగా కాస్త లేట్ అయినా మొత్తం ఇప్పుడిప్పుడే మొత్తం అయితే భక్తులు దర్శనానికి వస్తూ ఉన్నారు. మనం చూసుకుంటే కనుక అయితే మొత్తం టోల్గా ఎక్కడ చూసుకున్నా అయితే మొత్తం టోల్గా మహాగణపతి అయితే దర్శనానికి భక్తులు వస్తున్నారు. మరి కాసేపట్లో గవర్నర్ కూడా వచ్చేసి ప్రత్యేక పూజ చేయనున్నట్టు తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.